స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రమునైనా. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును స్తుతించటానికి తండ్రి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరిని కూడా సమకూర్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి. వారి ప్రయాణం అంతట్లో మీరు తోడయ్యుండి క్షేమంగా తీసుకొస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి అయ్యా. నీకు స్తోత్రం నైనా. ఆరాధన ద్వారా మీరే మహిమను పొందండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకొనండి అయ్యా. నీకు స్తోత్రమునైనా. నిన్ను స్తుతించి వారి ఆత్మతో సత్యముతో నిన్ను స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగలిగిన హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించి మహిమను పొందమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా, నడిపించే నాయకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చాలాసేపు నిలబడతా ఉంటాం కాబట్టి దేవుని గౌరవించటానికి లేచి నిలబడతారు. కొత్తగా తెలియదు కదా. ఇప్పుడే యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి అసలు నమ్ముకోలేదు, కానీ మా వాళ్ళు అందరూ వస్తుంటే నేను కూడా ప్రార్థనకు వచ్చాను అన్న వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు కూర్చునే ఉంటారు. పెద్దోళ్ళు ఎవరన్నా మన ఊరికో మన ఇంటికి వస్తున్నారంటే మనం మంచం మీదే కూర్చుంటాం, లేచి నిలబడతాం. హల్లెలూయా. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవుళ్ళకు దేవుడైన ఆయన మన మధ్యకు వస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు ఏం చేయాలంట? మనం ఏం చేయాలా? లేచి నిలబడతాం, ఆయన గౌరవిస్తాం. ఆయన ఏదన్నా అడిగినా, మా బజార్లో బోరింగ్ వేయి పెట్టండి, లైట్ రావట్లేదు, కొద్దిగా ఎవరికన్నా చెప్పి లైట్ వేయండి, చీకటిగా ఉంటుంది బజార్లో అని అడిగిన పెద్ద ఎంఆర్ఓ కావచ్చు, మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, వచ్చి వాళ్ళందరి దగ్గరికి వచ్చి లేచి నిలబడి ఎదురుగా వచ్చి అడుగుతున్నారు కాబట్టి ఆ పక్కనున్న అతనితో చెబుతారు, ఇక్కడ బోరింగ్ అంటే ఒకటి వేయించు అని రాసి పెట్టుకుంటారు, వెంటనే వేసేస్తారు. హల్లెలూయా. మరి కొంతమంది ఏదన్నా అడగాలన్నప్పుడు ఎమ్మెల్యేనో లేకపోతే మండల ఆఫీసరో ఆయన ఎవరైనా వచ్చినప్పుడు మంచాల మీద కూర్చొని లేకోకుండా ఉండి చూసి గుర్తు పెట్టుకుంటాడుగా. రేపు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిపోయి, ఏమంటే ఎంఆర్ఓ గారు మాకు రోడ్డు బాగలేదు, కొద్దిగా రోడ్డు వేసి పెట్టండి అని పోయాడు కనుక ఆయన గుర్తు ఉంటుంది కదా. ఈ అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్తే కనీసం లేచి కూడా పలకరిస్తానికి లేకలేదు, కూర్చుంది, పేడతాల అట్టాగే సతికిల పడి కూర్చుని ఉంది. ఇవాళ వచ్చి రోడ్డు అంట పోయమంటుంది. ఏడిసేవాళ్ళు బొమ్మ, ఈ ఓటు వాళ్ళని చాలామంది చూసేవాళ్ళే. సరే వెళ్ళిరా. ఒక మంత్రి పదవిలోనో లేకపోతే ఒక ఎమ్మెల్యే పదవిలో నుండి మీ ఇంటికి వెళ్ళి వస్తే కనీసం లేచి పలకరిస్తానికి కూడా అప్పుడు నోరు రాలా, ఇప్పుడు నోరు వచ్చింది. ఆ ఇంటికి వచ్చి వెళ్ళాడు, ఆఫీస్కి వెళ్ళి వచ్చి అడుగుతున్నా, బోర్ లేదు, ఏం లేదు, రోడ్డు లేదు, ఏం లేదు, పొమ్మంటాడు. ఎందుకంటే మనం గౌరవిస్తే ఆయన మనల్ని గౌరవిస్తాడు. రోగం వచ్చింది, బాధ వచ్చింది, సమస్య వచ్చింది, యేసయ్యా అంటే పలుకుతాడు. ఎప్పుడంటే మనం ఆయన్ని గణపరిస్తే ఆయన కూడా గౌరవించి గణపరిచి మనకు అవసరమైంది ఏదో చూస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అలా కాకోకుండా దేవుని సన్నిధి యొక్క విలువను గుర్తించక చాలా చోట్ల జరుగుతుంది ఏంటంటే, ప్రార్థనకి వెళ్తారు కానీ ఒక క్రమం ఉండదు, ఒక కట్టుబాటు ఉండదు.
వేరే చర్చిలకి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఆగి అక్కడ ఎలాగో సాగుతుందో ఇట్లా ఇక్కడ కూడా అట్నే ఉంటుందేమో అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటుంటారు. లేదు, కుదరదు. ఇక్కడ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధి ఎటు ఉన్నది కనపడుతున్న కార్యాల ద్వారా మనం అర్థం చేసుకొని కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయభక్తులుగా జాగ్రత్తగా ప్రవర్తించాలి. హల్లెలూయా. బయట మాట్లాడుతూ ఉంటుంటారు, వేరే వేరే చర్చిల్లో వాక్యం చెబుతూ ఉంటుంటే మాట్లాడుకుంటూ ఉంటారు. సెల్ ఫోన్లన్నీ గట్టిగానే ఏంది సంగతి, తర్వాత చేస్తాను, ప్రార్థనలు అన్నీ కూడా ప్రార్థనలు ఉన్నానని కూడా చెప్పకుండా మాట్లాడుతూనే ఉంటారు, సంగతి చెబుతూ ఉంటుంటారు. హల్లెలూయా. గమనించండి, అందరూ మందిరంలోకి రాగానే సెల్ ఫోన్లన్నీ సైలెంట్ మోడ్లో పెట్టండి, లేకపోతే స్విచ్ ఆఫ్ చేసేయండి. దేవుని మాట కంటే మనకి ఫోన్ చేసేవాళ్ళు మాట అంత ముఖ్యమైంది కాదు. పక్క వాళ్ళతో చెప్పండి, దేవుడి మాట ముఖ్యమా, ఫోన్ చేసే వాళ్ళ మాట ముఖ్యమా? స్విచ్ ఆఫ్ చేయి. ప్రార్థన అయినాక ఏదన్నా మిస్డ్ కాల్ ఉంటే ఇంటికి పోయినాక మాట్లాడదాం. చేసేసారా? వెంటనే స్విచ్ ఆఫ్ చేసేయండి. లేదంటే ఏదైనా అర్జెంటు ముఖ్యమంత్రి గారు లేకపోతే మోదీ గారు ఫోన్ చేస్తారు, అట్లా ఫోన్ అర్జెంటుగా ఎత్తాలనుకుంటే దాన్ని ఏం చేస్తా అంటే సైలెంట్ మోడ్లో పెట్టు. ప్రార్థన అయిపోగానే ఫోన్ చేసి, మోడీ గారు ఏం సంగతులు, ఏం అవసరం ఇచ్చి ఫోన్ చేసావు నాకు అని అడుగుతావు, కానీ సైలెంట్ మోడ్లో పెట్టేయండి, లేదా స్విచ్ ఆఫ్ చేసేయండి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నష్టపోకూడదని చెబుతుంది. అందరు లేచి నిలబడ్డారంటే యేసయ్య మన మధ్యలోకి వస్తున్నాడు. అంతసేపు నిలబెట్టింది ఎందుకంటే ఎట్లాగో విలువ ఎరగక కనిపెట్టి విజ్ఞాపన చేసి ఆయన సన్నిధి దించక ఆయనతో బంధాన్ని పెంచుకోక తెగిపోయిన సంబంధంతో వైర్లన్నీ ఉన్నాయి, కానీ తెగిపోయిన వైర్లే, కానీ ఫ్యాన్ తిరగట్టల్లా ఆగిపోయింది, లైట్ వెలగట్ల అది ఎప్పుడో ఆగిపోయి ఉంది. ఏం అర్థం కావట్లా. ఆసుపత్రులు చుట్టూ తిరుగుతున్నాం, వాడాల్సిన మందులన్నీ వాడుతున్నారు, కట్టాల్సిన అంతరాలు తాయెత్తులు అంత లెక్క తిరిగి అయిపోయింది. ఉన్న 6 ఎకరం అమ్ముకొని ఏదో ఉన్న ప్లాట్ ఒకటి ఉందంటే ఆ ప్లాట్ కూడా అమ్మి చూపించినా ఎక్కడ నయం కాల, పరిస్థితులు ఏది కుదుట పడాల. అలాంటి స్థితిలో ఉండి కూడా నువ్వు వ్యవహారం చేస్తా కూర్చుంటే ఎట్లా? కుదరదు. సూత్రం తెలుసుకుంటే తేలిగ్గా పని అయిపోద్ది. నువ్వేం కష్టపడాల్సింది లేదు, ఖర్చు పెట్టాల్సిన పని ఏం లేదు. ఇక్కడ ఊరకనే తేలిక ఉచితార్థంగా సునాయాసంగా బాగా అయిపోతుంది. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ప్రార్థన అయిపోయి బయటికి వెళ్ళేదాకా పక్క వాళ్ళతో మాట్లాడకూడదు. హల్లెలూయా. వ్యవహారాలు ముచ్చట్లు పెట్టకూడదు, పిల్లలతోటి ఆడుకోకూడదు. ఏడ్చి పిల్లలు గోల చేస్తున్నారంటే ఎత్తుకుని పోయి వెనకాలకు పోయి కొద్దిగా ఆడిచ్చి మరలా వచ్చి శ్రద్ధగా దేవుని మాటలు వినాలి. హల్లెలూయా. ప్రార్థన సమయం మార్చబడింది. 10కే స్టార్ట్ చేసి సాధ్యమైనంత తొందరలో 12-1 గంటల లోపలే ముగించే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఎండలు పెరుగుతున్నాయి కానీ తగ్గటల్లా. కాబట్టి దూరం నుంచి వచ్చి పొద్దుటానంగా వచ్చి కూర్చుని ఎప్పుడు దాకా ఉండాలంటే వాళ్ళకి కూడా ఇబ్బంది. టయానికి బస్సులు ఉండటల్లా కనుక అందరినీ దృష్టిలో పెట్టుకుని సమయాన్ని మార్చేసి త్వరగా పరిగెత్తాల్సి వస్తుంది. అందుకని ఉన్న కొద్ది సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. సరే, మంచిది. ధ్యానాంశం కోసం ఒక భాగం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం. సండే స్కూల్ పిల్లలంతా పైకి ఎక్కేసేయండి. పిల్లలందరూ సండే స్కూల్కి పైకి వెళ్ళిపోండి. చాక్లెట్లు కానీ కాయలు అరటి పండ్లు కానీ ఏమైనా పెడతారు అక్కడే. సండే స్కూల్ పిల్లలకి పైన జరుగుతుంది కనుక అక్కడికి వెళ్ళిపోండి.
21వ అధ్యాయం 8వ వచనం నుండి చూద్దాం. అయ్యా కుమార్తెయగు రిస్పా సౌలునకు కనిన ఇద్దరు కుమారులకు అర్మోనిను మెఫీబోషెతును, సౌలు కుమార్తెయగు మెరాబు మెహులాతీయుడగు బర్జిల్లై కుమారుడైన అంద్రియేలునకు కనిన 5 కుమారులను పట్టుకొని గిబినోనీయులకు అప్పగించెను. వారు ఈ 7 తీసుకొని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరి తీసిరి. ఆ 7 ఏకరీతినే చంపబడిరి. కోతకాలమున యవల కోత ఆరంభమందు వారు మరణమైరి. అయ్యా కుమార్తెయగు రిస్పా గోనెపట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోతకాలం ఆరంభం మొదలుకొని ఆకాశం నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియ వరకు అచ్చటనే ఉండి, పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండాను, రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాచుచూ ఉండగా, అయ్యా కుమార్తెయగు రిస్పాను సౌలు ఉపపత్తి చేసినది దావీదునకు వినబడెను. కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను, అతని కుమారుడైన యోనాతాను ఎముకలను యాబేష్గిలాదు వారి యొద్ద నుండి తెప్పించెను. ఫిలిష్తీయులు గిల్బోవలో సౌలును హతము చేసినప్పుడు వారు సౌలును యోనాతానును బేతాషును పట్టణపు వీధిలో బ్రేలాడగట్టగా, యాబేష్గిలాదు వారు వారి ఎముకలను అచ్చటి నుండి దొంగిలి తెచ్చి ఉండిరి. కావున దావీదు వారి యొద్ద నుండి సౌలు ఎముకలను, అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించెను. రాజాజ్ఞను బట్టి ఉరి తీయబడిన వారి ఎముకలను జనులు సమకూర్చిరి. సౌలు ఎముకలను, అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీనుల దేశములకు చేరిన సేలాలోనున్న సౌలు తండ్రియగు కీషు సమాధి యందు పాతిపెట్టిరి. రాజు ఇలాగు చేసిన తరువాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపములను దేవుడు అంగీకరించెను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే రిస్పా అనేటువంటి ఆమె తన 2 కొడుకులు చచ్చిపోయారు. వారితో పాటు ఇంకొక 5 కలిపి చంపేశారు. ఉరిదీసి కొండ మీద చంపేసి ఆ కొండ మీద పండబెట్టారు. ఈ రిస్పా చేసిన పని ఏంటంటే, వాళ్ళ 2 కొడుకులు ఉన్నారు. అందులో ఈ చనిపోయిన వారిలో తన 2 కొడుకులు ఉన్నారు. ఏమి చేసింది ఏంటంటే, గోనెపట్ట తీసుకుని వెళ్ళి ఆ కొండ మీద పరిసి ఆ శవాల దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉంది. అదేంది, చచ్చిపోయారు కదా, శవాలుగా మారిపోయారు కదా, వాళ్ళ కోసం విజ్ఞాపన ఏంటి? అవును, విజ్ఞాపన చేస్తున్నాడు. ఆమె విజ్ఞాపన చేస్తుంది. ఏంటి అని చూస్తే, ఎప్పటిదాకా చేసిందంట విజ్ఞాపన? వాస్తవానికి వీళ్ళు చనిపోయింది యవల కోత సమయానికి చచ్చిపోయారు. ఉరి తీసి చంపింది యవల కోత టైంలో. కోత కోయటం అయిపోయింది, పంట ఇంటికి చేరింది, తిరిగి ఎండలు స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత వర్షాకాలం మళ్ళీ మొదలవుతుంది. వర్షాకాలం మొదలయ్యి వాన పడే అంతవరకు ఆకాశం నుంచి వర్షపు చినుకులు ఆ శవాల మీద పడే అంతవరకు ఆమె అక్కడే ఉందంట. అదేంటి, అక్కడ మనం గమనించాం కదా, ఏమీ తింటలేదు, ఏమీ తాగట్లేదు, ఇంటికి వెళ్తలేదు, ఎక్కడికి వెళ్తలేదు, ఫంక్షన్లకి వెళ్ళేది లేదు, ఇంకా పార్టీలకి అక్కడక్కడ బంధువుల దగ్గరికి వెళ్ళేది, ఎక్కడికి వెళ్ళేది లేదు. ఆమె ఒకటే విజ్ఞాపన చేస్తూనే ఉంది. ఒక రోజు కాదు, ఒక నెల కాదు. అదేంది, చచ్చిపోదు ఆకలికి?
మరి నిద్రకి నిద్ర లేదు, తర్వాత రెస్ట్ లేదు. మరి ఏం చేస్తుంది? కేవలం విజ్ఞాపన చేస్తుంది. అదేంటి? పగలు పక్షులు వాలకుండా, రాత్రి జంతువులు వాటిని ముట్టకుండా కాపాడుతూ అక్కడే ఉంది. కంటికి కునుకు రానిలేదు. ఆకలిని చంపేసింది, నిద్రని చంపేసింది. అదేంది? ఎంత దీర్ఘకాల విజ్ఞాపన. అవును, హల్లెలూయా. అంత దీర్ఘకాల ఓపిక. అవును. ఇంత దీర్ఘశాంతం, ఇంత నిరీక్షణ. అవును, హల్లెలూయా. ఆమె విజ్ఞాపన చేస్తూనే ఉంది, విజ్ఞాపన చేస్తూనే ఉంది. హల్లెలూయా. పిల్లల కోసం, నువ్వు కన్న పిల్లల కోసం ఎంత విజ్ఞాపన చేస్తావు అడగండి. పక్కన ఎంత ప్రార్థన చేస్తావు, రోజుకి ఎన్ని గంటలు చేస్తుంటావు అడగండి. పక్కన వాళ్ళు అడగండి. నీ పిల్లలు ఎంతమంది? మీ పిల్లల కోసం ఎంత ప్రార్థన చేస్తావు? వాడికి ఏం దున్నపోతాలు బాగానే తిని తిరుగుతుంటే వాడి కోసం ప్రార్థన ఎందుకు? జబ్బు చేసినప్పుడు అయితే ఆసుపత్రికి పోతాం. అంతకీ మందులాడినా తగ్గపోతే ఎవరికన్నా ఫోన్ టీవీలో వస్తాయి కదా, ఆ టీవీ స్పీకర్లకి నంబర్లు తీసుకుని, హలో పలానూరు నుంచి పలానా వ్యక్తిని, పిల్లోడికి బాగలేదు, గట్టిగా ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, బలంగా ప్రార్థన చేయండి. మరి ఏమేం చేస్తుంది? ఏం ఆసుపత్రిలో సంపాదించిన డబ్బులన్నీ ఫీజులు కట్టుకుంటా, ఆసుపత్రి ముందు అన్నం తింటే డబ్బులు ఎక్కువ అవుతాయని బజ్జీలు వేసుకుంటా, కాస్త టీ తాగి ఒక పూట ఏదన్నా ఇడ్లీ సాంబార్ ఇడ్లీ తిని ఏమన్నా ఆమె పని ఆమె చేసుకుంటూ ఉంటుంటుంది. పిల్లల్ని ఆసుపత్రులు పెట్టుకుని అందరూ ఫోన్లు చేస్తూ ఉంటుంది. ఏమో ప్రార్థన మాత్రం ఏడ కుదురుతుంది? మందులు తేటానికి అటు మందుల షాప్ కాడికి, ఈ ఆసుపత్రిలో ఈ డాక్టర్ కాడికి, ఈ నర్సులు పిలిచి సెలైన్ అయిపోయిందని చూపించుకోవటానికి ఇటే సరిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏమేమన్నా విజ్ఞాపన చేసే వ్యవహారం ఏమన్నా ఉందా? పక్కన అడగండి. బ్రదర్, నువ్వన్నా చేస్తావా? మీ ఆడవాళ్ళ కంటే చాలా కొండల జట్లు పని చాలా ఉంటుంది, కానీ కనీసం నువ్వన్నా పిల్లల కోసం విజ్ఞాపన చేస్తావా? హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే పవిత్రమైన నీ చేతులు పైకెత్తి రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్టు హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి పిల్లల కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళ చదువు కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళ ఆరోగ్యం కోసం ప్రార్థన చేయాలి, వారి రాకపోకలో దూత కాపుదలుండి దానికోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విజ్ఞాపన చేసేవారు కావాలి. స్త్రీలైన వాళ్ళు పిల్లల కోసం ఏం చేయాలంట? విజ్ఞాపన చేయాలి. ఈమె ఎంత విజ్ఞాపన చేసింది! విజ్ఞాపనకు సమాధానం దొరికిందాక దేనికోసం అయితే ప్రార్థించి శవాలను అట్లాగే పెట్టి, పగలు పక్షులు వాలకుండా, రాత్రి జంతువులు వచ్చి శవాన్ని కలేబరాలని తినకుండా కాపాడుకుంటూ వర్షం కురిసేదాకా విజ్ఞాపన చేస్తూనే ఉంది. కనిపెట్టి అక్కడే ఉంది. హల్లెలూయా. ఎక్కడంట? హల్లెలూయా. ఎక్కడ ఆమె విజ్ఞాపన చేస్తుంది? చచ్చిపోయిన శవాల దగ్గర. వాసన రాదు, ఇన్ని నీళ్ళంటే వాసన రాకుండా ఎట్టుంటుంది? కంపు కొట్టే శవాలు కదా. అక్కడ విజ్ఞాపన ఏంది? ఆకాశం నుంచి వర్షం కురవాల, శవాల మీద వర్షం కురిచేదాకా పట్టు విడవల, ప్రార్థన మానల, విజ్ఞాపన ఆపల, కంటికి నిద్ర రానిలా, కొనుక్కు కూడా రానిలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాసేపు నిలబడాలంటే కాళ్ళు నొప్పులు పడతాయి. ఎవడు నిలబడతాడు? బాసి పట్లు వేసుకుని కూర్చుంటా పొంతులమ్మలాగా. హల్లెలూయా. నీ బిడ్డలు క్షేమంగా వర్ధిల్లుతారు కదా. అడగండి, పక్కన వాళ్ళు అడగండి. వెనక కూర్చుని వాళ్ళ సామాన్యం ప్రార్థనలో ఆరాధనలో యేసయ్య వస్తున్నాడు, మన మధ్య తిరుగుతున్నాడు కాబట్టి గౌరవిద్దాం. లేచి నిలబడ్డా వాళ్ళందరూ పిచ్చోళ్ళు, నేను తెలియగలుగుతానని కూర్చుంటున్నారే. పొంతులమ్మలందరూ పక్కన అడగండి. నీ పిల్లలు క్షేమంగా వర్ధిల్లుతారు కదా. దేవుని అమర్యాదపరిచి, అగౌరవపరిచి, ఆయన వస్తే రాని, పోతే పోని, నాకెందుకు ఊళ్ళు ఎక్కలు వేసుకుంటాడు ఆయన్ని.
హల్లెలూయా. దేవుని అవమానపరుస్తున్నావు, అర్థమవుతుందా? తెలియదు కదా. హల్లెలూయా. బయట చర్చలకు వెళ్తే వ్యవహారాలే, ఫోన్లే, ఎవరు దారిన ఎవరు పనిలో వాళ్ళు ఉంటుంటారు. ఇవన్నీ ఏం పట్టించుకోరు కాబట్టి అక్కడ బాగానే ఉంటుంది. ఆడ అలవాటు అయ్యి వచ్చి ఇక్కడ కూడా అదే పని అంటే వద్దు. వెళ్ళాను, ప్రార్థనకు వెళ్ళాను, కానీ ఏం ఫలితం, ఏం మేలు జరిగింది, ఏం ఆశీర్వాదం వచ్చింది, ఏం స్వస్థత కలిగింది అనగాకు. నీకు అదే బాగుంటుంది అనుకుంటే అక్కడికి వెళ్ళు, పర్వాలేదు. ఎక్కడ నీకు అనుకూలంగా ఉంటుందో, ఎదవేశాలు ఎన్ని వేసినా ఏం అనకుండా వదిలిపెట్టేస్తారు చూడు, ఏం పట్టించుకోరు కదా, అది అక్కడికి వెళ్ళు, పర్వాలేదు. ఇక్కడికి వచ్చిన నాకేం తగ్గింది, స్వస్థత ఏం కలిగింది, పిల్లలు లేకపోయాను, ఏం పిల్లలు పుట్టారని నేను అటు ఇటు పోయి అక్కడ అనవసరంగా నోరు జారే కంటే అక్కడే బెటర్ నీకు. ఎందుకంటే అక్కడ గుంపులో కదా చాలామంది ఉంటారు కాబట్టి పర్టికులర్గా నువ్వు కూర్చున్నావా, లేచావా, వాక్యం వింటున్నావా, వినలేదా, పిల్లలతో ఆడుకుంటున్నావా, లేకపోతే పక్క వాళ్ళతో చేతులు ఆడుతున్నావా? హల్లెలూయా. అంతే కదా. పిల్లలతో ఆడుకుంటా ఉంటే ఆశీర్వాదాన్ని బదులు శాపం వచ్చుద్ది. వచ్చినాక కాళ్ళు చేతులు పట్టుకున్న ఫలితం ఉండదు. అందుకని దేవుని సన్నిధిలో ఉన్నాం కనుక దేవునికి భయపడాలి. హల్లెలూయా. కావచ్చు నీకు తినటానికి కడుపు నిండా కూడు దొరికింది, ఎవరిని లెక్క చేయవు. కావచ్చు నీకు మంచిగా ఇల్లు దొరికింది, అన్నీ సమకూడాయి, అడిగినట్టు దేవుడు పిల్లలు ఇచ్చాడు, బరిగొడ్లు పొలం అన్నీ బాగానే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. కావచ్చు అన్నీ బాగున్నాయి కాబట్టి నేను వరి తెగించి ఎట్టయినా ప్రవర్తిస్తాను. కాదు, మందిరం దేవుడు ఉన్నాడు, భయపడు, జాగ్రత్తగా ఉండు. నీ ఇష్టం వచ్చినట్టు అంటే ఆశీర్వాదాన్ని బదులు శాపం తెచ్చుకుంటావు. శాపం కొనుక్కొని పోను కాదు, నువ్వు వచ్చింది ఆశీర్వదించబడి వెళ్ళటానికి. ఆమె ఏం చేసింది, శవాల దగ్గర కంపు కొట్టే, కుళ్ళిపోయే వాసన కొట్టే శవాల దగ్గర రాత్రి పగళ్ళు విజ్ఞాపన చేస్తూ ఉంది. పగులు ఏ పక్షి వాళ్తానికి వీల్లేదు, రాత్రి ఏ జంతువు దాన్ని ముట్టడానికి వీల్లేదు. అక్కడే ఉంది, విజ్ఞాపన చేస్తూ ఉంది. ప్రతిఫలం వచ్చే వరకు, ఆకాశ వర్షం శవాలు తడిపే వరకు అక్కడే ఉంది. విజ్ఞాపన ఆపల. కంటికి కొనుకుబాటు కూడా రానిలా. కానీ ఒక ఆయన ఏం చేశాడు, అశ్రద్ధగా కొంచెం నిద్రపోయాడు. అన్నిటినీ నరికాడు, పొట్టేలు నరికాడు, మెడ దగ్గర తలకాయ పెట్టాడు, మొండెం ఎదురుగా ఎద్దును కోటును తెగ నరికేసాడు, దాని మొండెం ఎదురుగా పెట్టాడు, కాపలా కాస్తా ఉన్నాడు. పక్షులు వచ్చి ఆ బలి పశువును ముడితే అర్పణం అపవిత్రం అయిపోద్ది. అందుకని దేవుడు అంగీకరించే వరకు, ఆకాశ అగ్ని దిగి వాటన్నింటినీ కాల్చి బూడిద చేసే వరకు జాగ్రత్తగా ఉండాలి. ఆ కాపలా కాస్తూ ఉన్నాడు. ఆయన సందకాడ పొదుగోకు మాదిరిగా నెమ్మదిగా కన్ను గురికాడు. కొద్దిగా కన్ను గురికాడు. రానే వచ్చింది, ఒక పక్షి వచ్చి వాలింది, గద్ద వచ్చి అట్టా వాలింది, షో అని తోలేసరికి అది వెళ్ళిపోయింది. కానీ బలి అర్పణ అపవిత్రం అయిపోయింది. దానికి కారణాన ఎంత శాపం వచ్చింది. 430 సంవత్సరాలు తన కడుపును పుట్టిన బిడ్డలో 4 తరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా బతకాల్సిన కర్మ పట్టింది. 430 సంవత్సరాలు ఐగుప్తీయులు, అన్యులు, ఇశ్రాయేలు ప్రజలైన దేవుని ప్రజలైన వారు శ్రమల పాలవటానికి కారణం తండ్రి అబ్రహాం కొంచెం నిద్రపోయాడు. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, ఎక్కడ నిద్రపోవాలో, ఎప్పుడు నిద్రపోవాలో, హల్లెలూయా, ఎప్పుడు తినాలో, ఎప్పుడు ఉపవాసం ఉండాలో వివరం తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే లాభానికి బదులు నష్టం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం బలి అర్పణ అర్పిస్తున్నప్పుడు ఆమె 1 రోజు కాదు, 2 రోజులు కాదు, నెలల తరబడి, కోతకాలం మొదలు మరలా తిరిగి ఎండాకాలం అయి మళ్ళీ తొలకరి వర్షం, కడవరి వర్షం అయిపోయింది, తొలకరి వర్షం పడేదాకా, శవాలు తడిపేదాకా, దేవుడి వర్షం రూపంలో దిగి వచ్చే వరకు ఆమె విజ్ఞాపన చేస్తూనే ఉంది, కనిపెడుతూనే ఉంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేయాల, అశ్రద్ధ చేయాల, నీరసించిపోవాలా.
హల్లెలూయా. ఉదయం పనికి వెళ్తే సాయంత్రం వరకు ఒళ్ళు నొప్పులండి 2 మునులు తీసాగా ఇక కూర్చుంటానంటే కూర్చుంటారా? ఊరుకుంటారా? కూలి ఇస్తుంది నీకు 200 కూలి తీసుకొని 2 మునులు తీశాను, సాలిపోయింది, సతికలు పడి 1 గంట ఆగి నాకు మళ్ళీ చేస్తానంటే ఒప్పుకుంటారా? పక్క వాళ్ళని అడగండి, ఒప్పుకుంటారా? ఏదో 200 రూపాయల కూలి కోసం 1 గంటన్న రెస్ట్ తీసి మళ్ళీ చేస్తా లేదంటే ఊరుకోవట్లేదే. హల్లెలూయా. నిన్ను పుట్టించాడు, నీకు ఆరోగ్యం ఇచ్చాడు, నీకు అన్ని అవయవాలు బాగా చేశాడు, అన్ని ఆశీర్వాదాలతో నింపాడు. ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం ఆయనే. మరి ఆయన సన్నిధిలో గౌరవంగా 1 గంట సేపు కూర్చోలేవా? గంట సేపు నిలబడలేవా? ఆరాధించుతూ ఆయన గౌరవించడానికి కదా? లేదు, తెలియట్లా, వివరం తెలియట్లా. హల్లెలూయా. కాబట్టి నువ్వు మేలు పొందటానికే వచ్చావు కానీ కీడు పొందటానికి కాదు. ఆశీర్వాదం మోసుకొని పోవటానికే వచ్చావు కానీ శాపాన్ని తీసుకెళ్తానికి రాలా. అయితే మరి ఏం చేయాలంట? ఎలాగో మీరు విజ్ఞాపన చేయట్లేదు కనుకనే కనీసం 1 అరగంట సేపు నిలబెట్టి దేవుని ఎడతెగక స్తుతించమని చెప్పి అలవాటు చేస్తారు. నోరు తెరిచి పలకమని చెప్పి నీ చేత పలికియటం జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఆమె విజ్ఞాపన చేసింది. ఆమె విజ్ఞాపన చేస్తూ ఉంది. ఆమె విజ్ఞాపనకు జవాబుగా ఆకాశం నుంచి వర్షం కురిసేదాకా ఆమె ఏం చేసింది? విజ్ఞాపన చేస్తూనే ఉంది. ఆగిపోలా, అలసిపోలా, నిద్రపోలా, విసుగు చెందల. కొంతమందికి విసుకొచ్చుద్ది, ఎంతసేపో సాగదీసి ఎంతసేపు చెబుతారు. హల్లెలూయా. ఇప్పుడు ఏంటంటే చాలామందికి అంత నైస్ ప్రార్థన కావాలా. ఏంటిది? మోకరించడం అవసరం లేదు కాబట్టి కుర్చీలు కోవటం అయితే మరింతమంది వెళ్తారు. హల్లెలూయా. ఆడ కుర్చీ వేసి కూర్చోబెడతారు, ఫ్యాన్ వేసి, కొన్ని చోట్ల ఏసీ కూడా వేసి కూర్చోబెడతారు, ప్రశాంతంగా కూర్చోవచ్చు. రెండవది, నిలబడు ప్రార్థన చెయ్యి, ఇవన్నీ ఏమి ఉండవు. అంత అరగంటలన్నీ అయిపోతాయి. ఆమేన్, స్వత్రం అయిపోయింది, ఇంక పోండి. హల్లెలూయా. కాకపోతే 10వ భాగం తెచ్చావా లేదా? వెంటనే ఫోన్ వచ్చుద్ది. 1వ తారీఖు అయిపోయింది, 2వ తారీఖు అవుతుంది, ఇలా 3వ తారీఖు. ఏంటి మీ 10వ భాగం ఇంకా రాలేదు అని వెంటనే ఫోన్ వచ్చుద్ది. హల్లెలూయా. ఎందుకంటే చర్చిలో అడుగుపెట్టిన వెంటనే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మీ ఊరి పేరు, మీ ఫోన్ పేరు, మీరు ఏ ఉద్యోగం చేస్తాం, మీ జీతం ఎంత వస్తుంది, 10వ భాగం ఎంత చెల్లియాలి, అన్నీ అందులో రిజిస్టర్ అయిపోతాయి. కాబట్టి వెంటనే ఫోన్ వచ్చుద్ది. నువ్వు చచ్చిన రోజేమో సమాధి పెట్టా, తర్వాత నువ్వు పుట్టినరోజు వస్తే ఒక కేక్ ఒకటి పంపించేస్తారు. ఇబ్బంది ఉంటుంది. అసలు ఎంత తేలిగ్గా ఉంది. గౌరవంగా సన్మానంగా ఈ కొన్ని చెక్క మొక్కలు ఇచ్చేసి జాగ్రత్తగా సన్మానించి పంపిస్తారు. ఎంత బాగుంటుందో. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడలాగా గంటలు నిలబడి స్తోత్రం చెప్పటం, ఏలాగా ఉపవాసాలు ఉండి ప్రార్థన చేయాలని ఇవన్నీ నిర్బంధాలు ఏమి ఉండవు. ఎందుకంటే చాలామంది జనం వస్తారు కాబట్టి చాలా బాగుంటుంది అక్కడ. కానీ అది కాదు మన గురి, గమ్యం. చచ్చాక పరలోకం పోవాలి. హల్లెలూయా. చనిపోయినాక మనం పరలోకం పోవాలి. పరలోకం పోకపోతే చేసిన భక్తి అంతా ఏమాయా, అంత వ్యర్థమే కదా. మనం వెట్టిగా ఊరికినే మన ప్రయాసపడటం, వ్యర్థమైపోవటం కుదరదు. హల్లెలూయా. మన ప్రయాస ఫలించాలి. చచ్చిపోయినాక మన ఆత్మ దేవుడి దగ్గరికి చేరాలి. అందుకోసం ఈ ప్రయాస. హల్లెలూయా. కాబట్టి పథ్యం సరిగా ఉంటే ఫలితం దక్కుతుంది. పథ్యం తప్పితే పక్కన అడగండి, ఏమైంది? పథ్యం తప్పితే ఏమైంది? హల్లెలూయా. 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 పసికర్లో కామెర్లో ఏంటి అంటారు చూడయ్యా, వాటికి చికెన్ తినకూడదంట. ఈ పిల్లకి చికెన్ అంటే మహా ఇష్టం. అటు ఇటు చూసి అమ్మ నువ్వు అటు పొలం పోనిచ్చి ఈ పిల్ల ఏం చేసింది, కొండకాట కూర్చొని లాగిచ్చేసింది. హల్లెలూయా. తినకూడదు అని చెప్పారు. పిల్లకి బాగలేదు కాబట్టి వీళ్ళు ఏం చేయాలో తెలియదండి. ఇప్పుడు వద్దులే, మనం చికెన్ మటన్ ఇప్పుడు తినకూడదు, పిల్లకి బాగలేదు. కామెర్లా పసికర్లా కళ్ళు పచ్చగా వస్తాయి చూడయ్యా. కొన్ని ఏమో కాలిపెత్తారు,
పసికెళ్ళేనా? మరి అట్టప్పుడు పిల్లకి బాగలేదు, 4 రోజులు ఆగుదాం తర్వాత తెచ్చుకొని తిందామని ఆగొచ్చుగా. వీళ్ళు కడు పాత్రం వాళ్ళు పోయి తెచ్చుకుని అమ్మాయి చికెన్ తెచ్చుకుని మేము తిన్నాం, నువ్వు తినకూడదు కాబట్టి ఉట్టి మీద ఉంది. అప్పుడు ఉట్లుండేవి, ఇప్పుడు లేవులే, కానీ ఉట్టి మీద ఉన్నాయి. ఆడ పెట్టాం, కానీ పీట మీద పీట వేసుకుని ఎక్కి అందులో ఉన్న చికెన్ తీసుకొని తింటావేమో, తినగాకు. ఎంత బాగా చెప్పారు కదా. ఓహో అట్టాగా, అందకపోతే ఉట్టి మీద ఉంటే పీట మీద పీట వేసుకుంటే అప్పుడు అందుద్దా, అట్ట తీసుకుని తినాలా? ఆహా, బాగా ఉందలే, సరే వెళ్ళండి. అందరిని వెళ్ళనిచ్చి పాపం వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పినట్టే పీట మీద పీట వేసుకుని పీట పైకి ఎక్కేసి ఆ ఉట్టి మీద ఉన్నటువంటి చికెన్ తీసుకొని అన్నం కొండ కిందకి పెట్టుకుని వేసుకొని శుభ్రంగా తినది. హల్లెలూయా. చివరికి ఏమైంది? చచ్చిపోయింది. హల్లెలూయా. ఎందుకని? పత్యం తప్పింది. పక్క వాళ్ళతో చెప్పండి, వందనాలు, పత్యం గట్టిగా ఉండు, సత్యాక పరలోకం పోతావు. పత్యం తప్పావా పరలోకానికి బదులు పాతాళానికి పోతావు అని చెప్పండి. హల్లెలూయా. ఒక్కసారే కదా, చుట్టాలు ఏమనుకోవద్దని, బంధువులు బాధపడకుండా ఉండాలని ఒక్కసారి కాదు. పక్క వాళ్ళని అడగండి, అవ్వ ఒక్కసారి తిన్నదా 7 రోజులు తిన్నదా పండు? కాదన్న పండు ఎన్నిసార్లు తింది అడగండి. ఎన్నిసార్లు అయ్యా? లోతు భార్య వెనక్కి తిరిగితే ఉప్పు స్తంభం అని అయిపోతావని చెబితే 7 సార్లు తిరిగిందా? వెనక్కి ఒకసారేనా? అడగండి, పక్కన అడగండి, గుర్తు చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఒక్కసారి నోరు జారి ఆయన ఏమన్నాడు? ద్రోహులారా అని. దేవుడు దీవించిన ఇశ్రాయేల్ ప్రజలను పట్టుకుని ద్రోహులారా అని మోషే ఒక్కసారే తిట్టాడా? 40 సార్లు తిట్టాడా? ఒక్కసారే కదా. మరి ఏమైంది? కానానులో కాలు కూడా పెడతానికి లేదు. అదేందయ్యా, ఇంత త్యాగం చేశానే, నేను పుట్టిననాటి నుంచే కష్టాలు బాధలు కన్నీటితోటే వచ్చాను కదా. హల్లెలూయా. పుట్టాను, కష్టంగా 3 నెలలు సాకారు. తర్వాత జమ్ము పెట్టెలో వేసి నైల్ నదిలో పారేశారు. జమ్ము పెట్టెలో నుంచి రాజకుమార్తె ద్వారా రాజభవంతిలో ఒక 40 ఏళ్ళు సకల విద్యలు నేర్చాను. ఆ నుంచి అరణ్య యాత్ర. ఇద్దరు మామగారి మేకలు గొర్రెల మేపుతా దాటిని 40 ఏళ్ళు కష్టాలు పడ్డాను. గొర్రెల చుట్టూ తిరిగి 40 ఏళ్ళు, రాజభవంతిలో 40 ఏళ్ళు. ఎన్నేళ్ళు అయింది? 80 ఏళ్ళు. ఈడు వచ్చేసరికి కుర్రోడిని లాగా పిలిచి పొయ్యి ఇశ్రాయేల్ ప్రజలను బయటికి తీసుకురా పో అని పంపించావు. పోయాను. ఈ ఇశ్రాయేల్ ప్రజలతోటి మామూలు యాత్ర అంటావా? ఆ గొర్రెలతోటన్నా ఒక రకంగా నయ్యం. హల్లెలూయా. ఇటు రమ్మంటే అటు పోతుంటాయి. ఎట్టగా షో అనుకుంటా తోలుకుంటా వచ్చా. ఇప్పుడు ఆ ట్రైనింగ్ ముందు అయిపోయిన తర్వాత 40 ఏళ్ళు ఆ ట్రైనింగ్ అయిపోయినాక ఇప్పుడు మళ్ళీ ఈ గొర్రెల్ని, యేసు ప్రభు నమ్ముకున్న ఈ గొర్రెల్ని తోలకు రమ్మంటే తోలకొత్తిని. ఇప్పుడు 40 ఏళ్ళు అరణ్యంలో. ఎంత యాత్ర! ఎప్పుడు కూడా నా జీవితం అంతా అరణ్యమే. 40 ఏళ్ళేమో గొర్రెల చుట్టూ, 40 ఏళ్ళు ఇశ్రాయేలు ప్రజల చుట్టూ, 80 ఏళ్ళు ట్రైనింగ్ అరణ్యంలో. ఇన్ని కష్టాలు పడిందంతా వీళ్ళ కోసమే కదా. నీ మాటకు లోబడి ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి తెమ్మంటే అందుకే కదా, విధేయత చూపి వచ్చాను కదా. ఏం పోయింది? ఒక్క మాటేగా. ఓర్చుకోవచ్చుగా, క్షమించి వదిలేయచ్చుగా, పెద్ద భక్తుడిని కదా. అమ్మ వదిలేడా? పక్క వాళ్ళని అడగండి. మరి నీ సంగతి ఏంది, నా సంగతి ఏంది? ఒక్క మాటేగా, ఒక్కసారేగా. హల్లెలూయా, హల్లెలూయా. కాదు, వాళ్ళకొక న్యాయం, నీకొక న్యాయం, అయ్యేం కుదరదు. మర్యాదగా కాలు పెట్టడానికి ఛాన్స్ లేకుండా చూసుకున్నావు నీ నోటి తెప్పల. అందుకని కళ్ళతో చూడు. కానాన అంటే అల్లది.
ఐగుప్తు నుంచి కానాను దాకా నడిపించే బాధ్యత ఇచ్చి నీకు వాళ్ళందరినీ నీ చేతికి పట్టించా. నువ్వేం చేసావు? కానీ మాట ఒక్కట పలికావు. ఒక్కసారి అనుకో, కానీ కాలు కూడా పెట్టని. ఇట్లా దేవదూతలారా, ఈయన కానాన్ని కళ్ళతో చూపించాంగా, ఈయన్ని చంపేసి ఇక్కడే బూడ్చి పెట్టండి, సమాధి ఎక్కడ ఆనవాళ్ళు కనపడకుండా. దేవదూతలే సమాధి చేసేసారు. ఇప్పటికీ దొరకలా. ఆయన్ని చచ్చిపోయిన కొండలో ఎటు దువ్వి ఎతికినా ఎక్కడెక్కడ తిరిగేసి కొద్ది గుర్తన్న దొరుకుద్దేమంటే ఎక్కడ ఆనవాళ్ళు కూడా దొరకల. హల్లెలూయా. మరియమ్మకి తిరణాల, గుణదల తిరణాలలాగా మోషే తిరణాల పెట్టేవాళ్ళే. ఎప్పుడమ్మా మోషే సమాధి కానీ దొరికితే ఇక్కడేనో యేసుప్రభుకు మోషే గారు చచ్చిపోయిందని ఆడ గుడి కట్టి అక్కడ ఒక తిరణాలు పెట్టేవాళ్ళే. అందుకని ఇప్పటికీ ఆనవాళ్ళు దొరకనేలా. హల్లెలూయా. కాని మాట ఒక్కసారి ఒక్క మాట అన్నందుకు కాలు పెట్టనేలా కానానులోకి. ఉద్దేశం అంతా అందరిని తీసుకుని కానాల్లో అడుగు పెడదామని ఆశ కళతో చూపించాడు, కాలు కూడా పెట్టనీయాల. మరి మన సంగతి ఏంది? మోషకంటే పెద్ద భక్తులం అయితే పోనీలే అని క్షమించి అత్త వదిలి పెడతా ఉంటాం. నేను చాలా అబద్ధాలు ఆడే చాలాసార్లు నోరు జారి బతికేమన్నా సావలేదుగా. అననీయ సఫేరా అక్కడికక్కడే చచ్చారు. అందరికీ ఫోన్లు లేకపోతే కబుర్లు కూడా ఎక్కడికి పోయేది లేదు. ఎంత పగడ్బందీగా, ఎంత కఠినంగా ఉందంటే, భర్త చచ్చిపోతే, పొద్దున వచ్చిన భర్త చచ్చిపోతే సమాధి చేసి వచ్చి కాళ్ళు కడుక్కుని అక్కడ నిలబడ్డారు. కానీ ఎవరికి తెలియదు, భార్యకి కూడా తెలియదు. మా ఆయన చచ్చిపోయాడా, పాతి పెట్టారా, అదిగా అక్కడే ఉన్నాయి వాళ్ళ కాళ్ళు. బూడ్చిపెట్టి వచ్చిన వాళ్ళ కాళ్ళు అక్కడే ఉన్నాయి. నిన్ను కూడా మోసుకెళ్తారా అంటే అట్టనా, ఇంతకేనమ్మా, సరే కానీ ఇంత అమ్మింది ఇంతకేనంటే ఎంతకేనండి. హల్లెలూయా. మీ ఆయన చచ్చిపోయాడు అబద్ధం ఆడి, నువ్వు కూడా అబద్ధం ఆడితే నువ్వు కూడా పోతావు. మరి ఏంది చెప్పు అంటే అప్పుడే సారీ అయ్యా, క్షమించయ్యా అని అపోస్తుల పాదాల దగ్గర క్షమాపణ కోరుకుంటే అప్పటికైనా క్షమాపణ దొరికేదేమో. ఆఖరి గడియలోనైనా, ఆఖరి సావుకు చివరి క్షణాల్లో తండ్రి రాజ్యతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని కన్నీరు గార్చి పశ్చాత్తాపడితే కుడివైపు దొంగకు క్షమాపణ దొరికింది. నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావన్నాడు, వెళ్ళిపోయాడు. మరి ఈయన కూడా ఆ పని చేస్తే బాగుండేది కాదు. అన్ననయ్య సపీర్ అబద్ధం ఆడాడు అంతే, ఇంకా వేరే ఏం మాట్లాడే పనే లేదు. హల్లెలూయా. అంత కఠినంగా ఉంది ఈ కొత్త నిబంధన యొక్క సంఘ ఆరంభ దినాల్లో. అంత ఐక్యత ఉంది, అంత ఏకాగ్రత ఉంది, అంతటి ఏక మనసు ఉంది. కాబట్టి యేసు క్రీస్తు ఆత్మ అందరిలో ఒకటిగానే పనిచేసింది. ఏమాత్రం తేడా జరిగిందా? అననయ్య సఫీరా అక్కడికక్కడే అవుట్ అయిపోయింది. ఇంక రెండో వాళ్ళు ఎవరైనా గదిలాడతారా? వామ్మో వద్దు నాయను, దేవునితో శత్రులు కాదు, దేవుని బిడ్డలతోటి సరదాలు శత్రులు కాదు, జాగ్రత్తగా ఉండాలి, భయం. హల్లెలూయా. కాబట్టి విజ్ఞాపన, ఆమె విజ్ఞాపన చేసింది బిడ్డల కోసం, దేశం కోసం. ఆమె చేసిన విజ్ఞాపన ఫలించింది. హల్లెలూయా. ఆకాశం నుంచి వర్షం కురిసేదాకా విజ్ఞాపనలో ఏమాత్రం అశ్రద్ధ చేయాల. హల్లెలూయా. పట్టు వదల్లా, తను పట్టిన పట్టు వదల్లా, కొనుకు రానిలా, నిద్రపోలేదు, అలసిపోలేదు, ఆగిపోలేదు. ఏమాత్రం కన్ను కురికానా? అబ్రహాం గారు చేశాడే. కన్ను గురికి 430 ఏళ్ళు ఆయన ప్రజలు ఇశ్రాయేలీలు బానిసలై కష్టాలు పాలవటానికి కారణం ఒక్క వ్యక్తి కొనుకుబాటు, చిన్న నిద్రలో ఆలస్యమైనందువలన, అలసిపోయినందువలన కునికిన చిన్నపాటి అబ్రహాము కునుకుబాటు తన సంతానంలో 4 తరాల వరకు శాపగ్రస్తులుగా బానిస బ్రతకవలసి వచ్చింది. అవును, మేము ఏ రీతిగా కూడా మా కునుకుబాటును బట్టి, మా నిర్లక్ష్యాన్ని బట్టి, మా అశ్రద్ధను బట్టి మా పిల్లలు శాపగ్రస్తులు కాకూడదు, సాతానుకు బానిసలుగా బ్రతకవద్దు, బిడ్డలో అనారోగ్యం పాలు కావద్దు. నా బిడ్డలు దేవా క్షేమ స్థితి కలిగిన వారే దినదినము నీ సిలువకు మరింత సన్నిహితులుగా, విడువక
సాచి ఉంచిన నీ రెక్కల నీడన, నీ ఆలోచన చొప్పున, నీ మాట ప్రకారమే తమ జీవితం ముగింపు వరకు నీ రెక్కల కింద తగిన కాలం వచ్చే వరకు, హెచ్చించుటకు తగిన సమయం వచ్చే వరకు నీ చేతి కిందే అణిగి మణిగి ఉండేవారిగా నీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృపచేతనే ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏలియా మన వంటి స్వభావం కలవాడే, కానీ అతడు ఆసక్తితో ప్రార్థించినప్పుడు ఆకాశం నుంచి వర్షం కురిసిన రీతిగా, అవును మేము కూడా ఆసక్తి కలిగి విజ్ఞాపన చేసేవారిగా, అడిగింది పొందుకునే వరకు పట్టుదలతో నీ సన్నిధిలో కనిపెట్టుకొని వేచి ఉండేవారిగా ఉండవలనని ఈ దినం మమ్మల్ని హెచ్చరిక చేసినందుకు స్తోత్రం తండ్రి. దేవానికి స్తోత్రం. అశ్రద్ధ చేసి అనారోగ్యం పాలుగాకుండా నీ సన్నిధిలో భయభక్తులు లేక, దేవా భయం లేక భక్తి చేసి వ్యాధిగ్రస్తులుగానో సమస్యలతో నలిగిపోయేవారిగానో ఉండవద్దు ప్రభా. నీ బిడ్డలైన ప్రతి ఒక్కరూ బలిష్టమైన నీ రెక్కల నీడన స్థిరంగాను, మందిరంలో నాటబడినటువంటి ఒలివ మొక్కలుగాను దేవా, నీ బిడ్డలు నీ సన్నిధిలో కలిగే సంపూర్ణ సంతోషం అనుభవించు వారిగా, నీ సన్నిధిలో దొరుకు సంపూర్ణ ఆరోగ్యం దేవా కలిగి ఉన్నవారిగా, నీ సన్నిధిలో దొరుకు సమస్త సకల ఐశ్వర్యములు, నీ సన్నిధిలో దొరుకు బుద్ధి జ్ఞానం సమస్తమైన సంపూర్ణత నీ బిడ్డలు అనుభవించే బిడ్డలుగా ఆశీర్వదించమని బిడ్డలందరినీ పేరు పేరు చొప్పున మీ చేతులకు అప్పగిస్తున్న ఆశీర్వదించండి. ఇంకనూ ఎవరైనా అవిధేయత వల్ల అనారోగ్యం తెచ్చుకున్నారా, ఎక్కడైనా అశ్రద్ధ వల్ల దేవా నీ సన్నిధిలో నీ కోపానికి గురై బలహీనతల్లో, వ్యాధుల్లో, సమస్యల్లో కృంగిపోతా నలిగిపోతా ఉన్నట్టయితే దయతో వారిని జ్ఞాపకం చేసుకోమని, కృపతో వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం. చాచిన రెక్కల నీడకు నీ బిడ్డలను తిరిగి తోడుకురమ్మని కోరుకుంటున్నాం. జారిపోయి నోటి మాటలో కానీ చేతి పనిలో కానీ నీకు విరోధంగా అపరాధం చేసిన వారైతే దయతో వారిని క్షమించండి, త్రోసివేయవద్దు. నీ సన్నిధికి వచ్చి వారిని ఎంత మాత్రం వేలివేయక శారదీయువాడ, నరులు త్రోసివేస్తారు, కానీ నీవైతే శార తీసుకునే దేవుడవు కనుక దేవా బలహీనతలో ఉన్న వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాం. కృంగిన వారిని లేవనెత్తమని కోరుతున్నాం. వ్యాధిగ్రస్తులుంటే వారిని తాకమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వ్యాధి యేసు నామములో ఏ ఒక్కరి దేహంలో లేకుండా వెళ్ళిపోవాల్సింది ఆజ్ఞాపిస్తున్నాం. ఏ శాపం వారికి తగలకూడదు. ప్రతి శాపము యేసు నామములో కొట్టివేయబడునుగాక. నీ బిడ్డలైన వారికి విరోధంగా ఉచ్చరించబడు ఏ మంత్ర ప్రయోగం పనిచేయకుండా ప్రతి మంత్రం యేసు నామములో నిర్వీర్యమై పోవునుగాక. సాతాను యొక్క ప్రతి తంత్రం, ప్రతి కుయుక్తి యేసు నామములో లయమై పోవునుగాక. నిత్యముగా నీ రెక్కల నీడన కొరకు ఆరోగ్యం బిడ్డలు అనుభవించుదురుగాక. నీ చేతి నీడన దొరుకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం బిడ్డలు అనుభవించుదురుగాక. నీ సన్నిధిలో మాకు సంపూర్ణ సంతోషం కలుగుతుంది. ఆ సంతోషం నీ బిడ్డలందరికీ దయచేయుదురుగాక. ప్రభు కూడినని పిల్లలందరినీ దీవించండి, రాలేకపోయిన బిడ్డలను క్షమించండి. సకాలానికి తొలకరి వర్షాన్ని పంపించి సమృద్ధిగా చేలు పండటానికి, ప్రతి వారి చేను సమృద్ధిగా పండటానికి మీరు కృప దయచేయుదురుగాక. ఆటంకాలు కొట్టివేయండి, ప్రతి శాపదోషాలను కొట్టివేయండి. మనుషుల పాపాన్ని బట్టి మేఘాలను దేవా పక్కకు తొలగించిన కారణం చేత ఎండలు ఎక్కువైపోతున్నాయి, వర్షాలు తక్కువైపోతున్నాయి. కాబట్టి దయతో నీ బిడ్డలైన వారిని అందరినీ క్షమించి, తెలిసి తెలిగి చేసిన ప్రతి దోషాన్ని మన్నించి సకాలానికి తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని కురిపించి అందరి సేలు సమృద్ధిగా పండడానికి కృప దయచేయమని, స్కూల్కి కాలేజీలకి వెళ్తున్న పిల్లలందరినీ వారి చదువులో దీవించి వర్ధల చేయమని ప్రార్థిస్తున్నా. ఇంకా కాలేజీ సీట్ల కోసం చూస్తున్న బిడ్డలకు సకాలానికి కోరుకున్న సీట్ల వరకు దొరకటానికి కృప దయచేయమని, మోయబడిన గర్భాన్ని యేసు నామములో తెరవబడునుగాక. ప్రభు ఆటంకాలు కొట్టివేసి ప్రతి వారికి సంతానం లేని వారి నిందను కొట్టివేసి వారికి సంతానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రులను, మా దేశ అధికారులందరినీ రక్షించి నీ రక్త ప్రవాహం కిందకి నడిపించమని, న్యాయమైన పరిపాలన దేశంలో జరగటానికి కృప దయచేయమని, ప్రపంచం నలుమూలల శాంతి సమాధానం ఏలుబడి చేయనట్లు కృప దయచేయమని
ప్రభుని నమ్మి ఆరాధిస్తున్న ఈ దినం ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి మహిమగల రెండవ రాకడికై బిడ్డలందరినీ సిద్ధపరచమని కోరుకుంటూ, రాలేకపోయిన బిడ్డలను దయతో క్షమించి ఆశీర్వదించమని, ప్రభు అర్పించబోతున్న బిడ్డల కానుకను అంగీకరించి ప్రతిఫలం దయచేయమని, తినబోతున్న ఆహార పదార్థాలన్నీ శుద్ధీకరించి వారు తింటుండగా ఇక నెట్టి బలహీనత లేకుండా పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా అభిషేకించి దీవించి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని కోరుకుంటూ, ఇన్ని బిడ్డలందరినీ గాయపడి మీ హస్తాలకు అప్పగిస్తూ మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభు మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభు యేసుక్రీస్తు కృపయో, తండ్రి అయిన దేవుని ప్రేమయో, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కుడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్.